హాయ్ ఫ్రెండ్స్, అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా అని అందరికీ డౌట్ ఉంటుంది కదా. నేను ఇప్పుడు చెప్తున్న స్టోరీ నిజ జీవితంలో నా స్నేహితుడికి జరిగిన సంఘటన. ఇందులో ఏది కల్పితము కాదు, అలా అని నిజమని కూడా చెప్పడం లేదు. ఇక కథలోకి వెళ్దాం. నా పేరు ఉస్మాన్. మాది కైక్లూరు దగ్గర ఒక చిన్న గ్రామం. ఒకరోజు నా తోటి స్నేహితుడికి ఫీవర్ వచ్చి ఏలూరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను వాడిని చూస్తాకి మా గ్రామం నుంచి ఏలూరు హాస్పిటల్కి బైక్పై వెళ్ళాను. అలా వాడిని పలకరించి తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి 10 గంటలు అవుతుంది. హాస్పిటల్లో ఉందామంటే అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళకి లోపల ఉండకూడదు అన్నారు. ఇంకా నేను ఏమి చేయలేక నా బైక్పై తిరిగి మా గ్రామానికి బయలుదేరాను. అలా ఏలూరు నుంచి బైక్పై వస్తున్నాను. కొంచెం దూరం వరకు కూడా ఆ రోడ్లో అందరూ మనుషులు తిరుగుతూనే ఉన్నారు. ఇల్లులు, లైట్లు అన్నీ బాగానే ఉన్నాయి. అలా కొంచెం దూరం వచ్చాక అక్కడ చుట్టూరు కూడా చెట్లతో మధ్యలో ఒక రోడ్డు, ఎవరు ఉండరు అసలు. ఒక అడవి మధ్యలో నుంచి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ ప్రాంతం. అదే సమయంగా నేను ఆ ప్రాంతంలోకి చేరుకున్నాను. అక్కడికి వచ్చేసరికి ఎవరు కూడా రోడ్లో నాకు కనిపించడం లేదు. అప్పటికి రాత్రి 11 అవుతుంది. కనీసం ఆ రోడ్లో ఒక బైక్ కూడా రావడం లేదు. ఇంకా నేను బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. అలా వెళ్తూ ఉండగా నా బైక్ లైట్ కూడా సరిగ్గా వెళ్ళడం లేదు. ఆ ప్రాంతం మొత్తం కూడా నిశ్శబ్దంగా చీకటిగా ఉంది. నేను అలానే వెళ్తూ ఉన్నా. ఒక్కసారిగా నాకు దూరంగా ఒక తెల్లటి ఆకారంతో ఎవరో రోడ్డు దాటుతున్నట్లుగా కనిపించింది. అంతే, నేను భయంతో అలానే వెళ్తూ ఉన్నా. ఆ తెల్లటి ఆకారం దగ్గరకు వచ్చేసరికి ఒక వయసులో ఉన్న అమ్మాయిగా కనిపించింది. ఆమె ఆ రోడ్డు దాటుతూ పక్కనే ఉన్న చెట్లలోకి వెళుతుంది. ఆమె అలా చెట్లలోకి వెళ్ళడం చూసిన నేను ధైర్యం చేసి నా బైక్ను ఆమె దగ్గర ఆపాను. ఆపి, హలో, ఎవరు మీరు? అటువైపుగా ఎందుకు వెళ్తున్నారు? అసలు మిమ్మల్ని ఎక్కడైనా నేను డ్రాప్ చేయాలా అని ఆమెను అడిగాను. అయినా సరే ఆమె నా మాట వినిపించుకోకుండా చెట్లలోకి వెళ్తూ ఉంది. కానీ నేను అక్కడి నుంచి వెళ్ళిపోదనుకున్నా. నాకు ఆ సమయంలో ఏమైందో తెలియదు. ఒక్కసారిగా నేను కూడా ఆమె వెళ్తున్న వైపుగా నేను వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగా. ఆమె వెనక్కి తిరగకుండా పెద్దగా ఏడుస్తూ, నన్ను మోసం చేశారు, నేను చనిపోయి 2 సంవత్సరాలు అయ్యింది, అప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్నా అని ఆమె ఏడుస్తూ ఉంది. అంతే, ఇంకా ఆమెను ఎవరో మోసం చేశారు అని కూడా అడగకుండా భయంతో పరిగెడుతూ బైక్ దగ్గరకు వెళ్ళాను. ఒక్కసారిగా నా కాళ్ళను ఎవరో పట్టుకొని లాగుతున్నట్లుగా అనిపించి కింద పడిపోయాను. కానీ నేను అక్కడ ఒక చెట్టు కొమ్మను తగిలి కింద పడ్డానని వెనక తిరిగి చూసే వరకు కూడా నాకు తెలియలేదు. ఆమె ఒక్కసారిగా నా వైపుగా నడుస్తూ వస్తుంది. నేను వెంటనే బైక్ పైకి ఎక్కేసా. బైక్ స్టార్ట్ చేశా, కానీ బైక్ ముందుకు వెళ్ళడం లేదు. వెనక చూస్తే ఆమె నా బైకును తన చేతితో పట్టుకొని ఉంది. ఆ చెయ్యి కూడా మంటలలో సగం కాలిన చెయ్యిలాగా ఉంది. తన ఫేస్ జుట్టుతో మూసుకుపోయింది. ఒక్కసారిగా నా గుండె ఆగినంత భయం వేసింది. నేను ముందుకు వెళ్తా ప్రయత్నిస్తున్నా, కానీ బైక్ కదలడం లేదు. ఆమె నా ముందుకు వచ్చి నవ్వుతూ, ఈరోజు నిన్ను చంపేస్తా. నా
నా మెడని పట్టుకొని పైకి లేపి నన్ను గట్టిగా నొక్కేస్తూ ఉంది. ఆమె నన్ను ఎంత గట్టిగా పట్టుకుందంటే, ఒక 100 మంది వచ్చి మనల్ని గట్టిగా పట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నన్ను పట్టుకుంది. నేను కనీసం తనని వెనక్కి కూడా తోయలేకపోతున్నా. గట్టిగా అరుద్దామన్నా నా నోటిలోంచి మాట రావడం లేదు. నేను ఇంకా చనిపోతానేమో అనుకున్నాను. కానీ అదే సమయానికి అటువైపుగా ఒక ఆటో నా దగ్గరికి వస్తుంది. వెంటనే నాకు కొంచెం ఆనందంగా అనిపించింది. కానీ ఆ ఆటో దగ్గరికి వచ్చేలోపు నేను చనిపోతానేమో అని భయం వేస్తుంది. ఈలోగా ఆటో నా దగ్గరికి వచ్చి ఆటో అతను నన్ను చూసి ఆటో ఆపాడు. అరే బాబు, ఏంటి నీకు నువ్వే నీ మెడ నొక్కేసుకుంటున్నావు, ఏమైంది అని నా చెయ్యి పట్టుకొని లాగాడు. అదేంటి, మీకు ఇక్కడ ఎవరూ కనిపించడం లేదా? ఒక అమ్మాయి తెల్లటి బట్టలతో భయంకరంగా ఉంది, నన్ను చంపుతాకి ప్రయత్నిస్తుంది, మీకు కనిపించడం లేదా అని అడిగా. అప్పుడు ఆ ఆటో అతను నవ్వుతూ, ఈ కాలం కూడా దెయ్యాలు ఉంటాయా, అది నీ భ్రమ అని అన్నాడు. నాకు అర్థం కాక షాక్లో ఉండిపోయా. అతను నాకు వాటర్ ఇచ్చి మీ ఇల్లు ఎక్కడా అన్నాడు. కైక్లూరు దగ్గరలో ఒక గ్రామం అని చెప్పాను. అప్పుడు అతను, నేను అటువైపు వెళ్తాను, నువ్వు భయపడకు, నువ్వు నీ బైక్ వెళ్తూ ఉండు, నేను నీ వెనకాలే వస్తాను అని అతను మా గ్రామం వరకు కూడా వచ్చాడు. నేను అలా ఇంటికి చేరుకున్నాను. అక్కడ సంఘటన గురించి ఇంట్లో చెప్పుదామన్నా ఆ ఆటో అతనిలాగా ఎవరూ నమ్మరేమో అని నేను ఎవరికి చెప్పడం లేదు. ఆ రాత్రి అంతా కూడా భయంతోనే పడుకోకుండా ఆలోచిస్తూ ఉన్నా. కానీ నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు అక్కడ కనిపించింది ఎవరు, అది నిజమేనా లేక నా భ్రమ అని ఆలోచనలు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అలా ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నేను రాత్రి సమయంలో ఆ రోడ్లో వెళ్ళడం మానేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి రియల్ హర్రర్ స్టోరీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.